హాయ్ మోమ్. ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? ఫేమస్ మ్యూజిషియన్ హంసధ్వని గారి మ్యూజిక్ కాన్సర్ట్కి వెళ్ళొస్తున్నాం మోమ్. జీవితంలో ఎదగడం అంటే ఏంటో తెలుసా కిరణ్? ప్రతి మనిషికి తన ముందు 2 దారులుంటాయి. ఒకటి పైకి తీసుకెళ్లే దారి, రెండోది పాతాళానికి తొక్కే దారి. మనం ఏ దారిలో అడుగు వేస్తున్నామో తెలుసుకుని ముందుకు వెళ్లడం చాలా ముఖ్యం. ఎందుకంటే మొదటిసారిగా వేసిన ఒక్క అడుగే మన జీవిత గమనాల్ని నిర్దేశిస్తుంది. నీకోసం నేను అందమైన పూలదారులు వేస్తూ ఉంటే నువ్వు ముళ్లదారిలో అడుగులు వేస్తూ వెళ్తున్నావు. ఇప్పుడు ఏమైంది మోమ్? ఈ రోజు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉందని చెప్పానా లేదా? కాన్సర్ట్ పాసెస్ దొరికేసరికి ఆ ఎగ్జైట్మెంట్లో మర్చిపోయాను మోమ్. మన కంపెనీ యానివర్సరీ రోజు నువ్వు నాకేం మాటిచ్చావు? 3 నెలల పాటు కంపెనీ బాధ్యతలు చూసుకుంటాను అన్నావు కదా. మరి కొత్తగా భార్య రాగానే అమ్మకిచ్చిన మాట మర్చిపోయావా? లేదంటే నీ భార్య అమ్మే కదా పర్లేదు నా మాట వినండి అని బలవంత పెట్టి తీసుకెళ్ళిందా? మనల్ని పక్కదారి పట్టించేవాళ్లు మన జీవితంలో చాలా మంది ఉంటారు. మనల్ని ఎదిగేటప్పుడు కిందికి లాగేవాళ్లు మన చుట్టూ 100 మంది ఉంటారు. అందర్నీ దాటుకుని ముందుకు వెళ్ళినప్పుడే నువ్వు గెలవగలవు. సారీ మామ్, జరిగింది తప్పే, కానీ మళ్ళీ జరగదని మాటిస్తున్నాను. సరే, లోపలికి వెళ్ళు. నువ్వాగు. నువ్వు లోపలికి వెళ్ళు. నేను ఉషతో మాట్లాడి పంపిస్తాను. వెళ్ళు కిరణ్. కిరణ్, ఏం చేయాలనుకుంటున్నావు? మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు అత్తయ్య. నీకు గెలుపు వల్ల వచ్చే సంతోషం ఎలా ఉంటుందో తెలియదనుకుంటాను. అందరిలో పేరు సంపాదించడం వల్ల కలిగే ఆనందంతో పెద్దగా పరిచయం లేదనుకుంటాను. నా కొడుక్కి గెలుపు నేర్పిద్దాం అనుకుంటున్నాను. పేరును సంపాదించడం అలవాటు చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు అడ్డంగా నిలబడి వాణ్ణి అడ్డదిడ్డమైన దారిలో నడిపించాలి అనుకుంటే మాత్రం నేను సహించను. అత్తయ్య, ఆయనకి సంగీతమే ప్రపంచం, సంగీతమే సర్వస్వం. మన వాళ్ళకి నచ్చింది ఇవ్వడంలో తప్పు లేదనిపించింది. వాళ్ళు కోరుకునేది అందించడంలో వాళ్ళు ఎంత సంతోషపడతారో నాకు తెలిసొచ్చింది. అందుకే ప్రోగ్రాంకి తీసుకువెళ్ళాను. ఎంతసేపు మ్యూజిక్ 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 అని వాడంటుంటేనే నాకు చిరాగ్గా ఉండేది. ఇప్పుడు వాడితో పాటు నువ్వు కూడా తయారయ్యావా? ఆ మ్యూజిక్తో ఏమొస్తుంది? 4 పాటలు నేర్చుకుంటాడు, 4 స్టేజ్ షోలు ఇస్తాడు, అంతే కదా. అంతకన్నా ఇంకేం సాధించగలడు? అదే బిజినెస్ రంగంలో అయితే ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు, ఎన్నో విజయాలు మన ఖాతాలో వేసుకోవచ్చు. ప్రపంచమంతా తన వైపు తిరిగి చూసే స్థానానికి ఎదిగి చూపించొచ్చు. నా కొడుకుని ఒక విజేతగా చూద్దామనుకుంటున్నాను. 4 డబ్బుల కోసం స్టేజ్ ఎక్కి పాటలు పాడే మామూలు మనిషిలా కాదు. అత్తయ్య, ఇలా అంటున్నానని మరోలా అనుకోకండి. ఎన్ని గొప్ప గొప్ప శిఖరాలు అధిరోహించినా మనసుకి నచ్చింది చేయకపోతే ఆ రోజు కడుపుకి ముద్ద కూడా తినాలనిపించదు. కిరణ్ గారికి మ్యూజిక్ మీద అపారమైన ఇష్టం ఉంది.
అంతులేనంత మమకారం ఉంది. అది మీరెందుకు అర్థం చేసుకోవడం లేదో నాకు తెలియడం లేదు. స్టాప్ ఇట్! ఈ ఇంట్లో నా ఆలోచనకి ఆధిపత్యానికి అడ్డు చెప్పేవాళ్లే లేరు. నువ్వు నాకు అడ్డు చెప్తున్నావా? నువ్వు నాకు సలహాలు ఇస్తున్నావా? అడ్డు చెప్పడం లేదత్తయ్య, అర్థం చేసుకోమంటున్నాను. నిన్నగాక మొన్న వచ్చిన దానివి. వాడి గురించి నీకు తెలుసా? వాడికి జన్మనిచ్చిన దాన్ని నాకు తెలుసా? అది కాదత్తయ్య. ఇంకో మాట మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. నా కొడుకుని నాకు నచ్చినట్టు తీర్చిదిద్దుకుంటాను. దానికి ఎవరు అడ్డొచ్చినా వాళ్ళని వాడి దారిలో నుంచి తొలగించడానికి నేనే మాత్రం వెనకాడ్ను. అయ్యో, అత్త కోడల్ని తిట్టే మంచి సీన్ మిస్ అయినట్టున్నానే. ఇప్పుడు ఏం జరిగిందో ఎవరికి తెలుస్తుంది? దుర్గా మేడం, ఆ విషయాన్ని మా అత్తగారు బాగా తిట్టినట్టున్నారు. ఏం జరిగింది? చిన్నబాబు ఈ రోజు ఏదో ముఖ్యమైన మీటింగ్ వదిలేసి ఉషా గారితో కలిసి బయటకు వెళ్లారంట. బ్రతుకు మీద బాధ్యత లేదా అని చిన్నబాబు గారిని నాశనం చేస్తున్నావా అని ఉషా గారిని గట్టిగా మందలించారు. అబ్బా, ఇంత మంచి సీన్ జరుగుతున్నప్పుడు నేను లేకుండా పోయాను. ఏంటి మేడం ఆలోచిస్తున్నారు? సర్లే దుర్గా, చేసుకునే వాళ్ళకి చేసుకున్నంత. ఆ ఉషకి ఈ ఇంట్లో ఇలా రాసి పెట్టుంది, అందుకే ఇలా జరుగుతుంది. మనం మాత్రం ఏం చేస్తాం? ఇంకేంటి సంగతులు? సంగతులు చెప్పుకోవడానికి, సంతోషంగా గడపడానికి మన మధ్య ఏమున్నాయి తరుణ్? అదేంటి హారిక, ఇప్పటి వరకు బానే మాట్లాడావుగా, ఇంతలోనే ఏమైంది? మీ అమ్మగారికేమో నేను క్షమాపణ చెప్తే కాని అడుగు అత్తారింట్లో పెట్టకూడదు. ఇక మా ఇంట్లో చూస్తే మీ అమ్మగారి కాళ్ళు పట్టుకొనైనా మా అమ్మా నాన్న నన్ను మీ ఇంటికి పంపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఎంతైనా తల్లిదండ్రులు కదా, కూతురు గురించి ఆలోచిస్తూ పంతానికి పోయేదానికన్నా 10 మెట్లు దిగడమే మంచిదనుకుంటారు. నా బాధ కూడా అదే తరుణ్. తప్పు చేసిన వాళ్ళు తల వంచుకున్నా పర్వాలేదు, నేరం చేసిన వాళ్ళు క్షమాపణ కోసం కాళ్ళు పట్టుకున్నా తప్పులేదు. కానీ అసలు ఏ పాపం చేయని నా తల్లిదండ్రులొచ్చి మీ అమ్మగారి కాళ్ళు పట్టుకోవడం నాకు ఎలా నచ్చుతుంది? ఒక ఆత్మాభిమానం ఉన్న అమ్మాయిగా నువ్వు ఆలోచించే దానిలో కూడా తప్పులేదు. నా ఆలోచన మా అమ్మ నాన్న వాళ్ళకు కూడా చెప్తున్నాను. నా అభిప్రాయమే వాళ్ళతో పంచుకుంటున్నాను. కానీ వాళ్ళకి ఎంతసేపు నా ఆత్మాభిమానాన్ని గౌరవించడం కన్నా మీ అమ్మగారి కాళ్ళు పట్టుకోవడమే మంచిది అనుకుంటున్నారు. రేపో మాపో వచ్చి ఆ పని చేసినా చేస్తారు. దయచేసి అలాంటి పని చేయడానికి వస్తే మాత్రం నువ్వు వాళ్ళని ఆపు తరుణ్. నీ గురించి నాకు తెలుసు కదా, తెలిసి అత్తయ్య మామయ్య వాళ్ళకి అలాంటి పరిస్థితి ఎందుకు రానిస్తావో చెప్పు. ఏమో, ఎదురుగా ఉన్న సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఉండాలి కదా అని నువ్వు కూడా కాంప్రమైజ్ అయిపోతావేమో అని నా అనుమానం. పరిష్కారం దొరకాలనైతే నేను ఎదురు చూస్తున్నాను, కానీ మా అమ్మ ముందు మీ అమ్మ నాన్న తలదించుకోవాలని నేను అనుకోవడం లేదు. థ్యాంక్ యూ సో మచ్ తరుణ్. అట్లీస్ట్ నువ్వైనా నన్ను అర్థం చేసుకుంటున్నావు. సరే, ఉంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్.
నా కొడుకుని ఒక విజేతగా చూద్దాం అనుకుంటున్నాను. 4 డబ్బుల కోసం స్టేజ్ ఎక్కి పాటలు పాడే మామూలు మనిషిలా కాదు. నిన్నగాక మొన్న వచ్చిందానివి. వాడి గురించి నీకు తెలుసా? వాడికి జన్మనిచ్చిందాన్ని నాకు తెలుసా? నా కొడుకుని నాకు నచ్చినట్టు తీర్చిదిద్దుకుంటాను. దానికి ఎవరు అడ్డొచ్చినా వాళ్ళని వాడి దారిలో నుంచి తొలగించడానికి నిన్నీ మాత్రం వెనకాడ్ను. మనసులో బాధున్నా బరువుగా ఉన్నా ఆయన సంగీతంతో మొత్తం చెరిపేసుకోగలుగుతున్నారు. కానీ నాకు మాత్రం ఆ అదృష్టం లేదు. సంతోషమైన బాధైనా ఎవరితో పంచుకునే పరిస్థితి లేదు. కిరణ్, ఎలా ఉన్నావు? మేడం, నేను ఉషాని మాట్లాడుతున్నాను. అమ్మా ఉషా, బాగున్నావా? బాగున్నాను మేడం. మీరెలా ఉన్నారు? నాదేముందమ్మా, 4 రాగాలు 4 తాళాలు పిల్లలకి నేర్పించుకుంటూ కాలక్షేపం చేసేస్తున్నాను. ఎంత వద్దన్నా వీడి దృష్టంతా సంగీతం పట్లనే ఉంది. వీణెలా మార్చాలో ఏంటో అర్థం కావడం లేదు. ఇంతకీ కిరణ్ ఏం చేస్తున్నాడు? ఈరోజు మేము హంసధ్వని గారి మ్యూజిక్ ప్రోగ్రాంకి వెళ్ళాం. వెళ్ళినందుకు అత్తయ్య గారు కోప్పడ్డారు. అందుకని ఆయన మూడేం బాలేదు. ఆయన బాధని ఆ సంగీతంతోనే ఓదార్చుకుంటున్నారు. ఈ అమ్మాయి ఏంటి ఇంట్లో విషయాలు ఎవరికి చెప్తోంది? ఇంటి పరువు ఎవరి దగ్గర తీస్తోంది? ఇంకెవరై ఉంటారులే. ఇలాంటి కోడళ్ళందరికీ అత్తగారి ఇంటి విషయాలు అమ్మగారింటికి మోయడం అలవాటే కదా. ఇప్పుడు కూడా వాళ్ళమ్మకి చెప్పుకొని ఇంటి పరువు తీస్తున్నట్టుంది. ఈ ఇంట్లో పరిస్థితులు గాడి తప్పుతున్నాయి. అందర్నీ దారిలో పెట్టాలి. సరేనమ్మా, నేనుంటాను మరి. ఎంతసేపు అయింది వచ్చి? జస్ట్ ఇప్పుడే. కాఫీ తీసుకోండి. ఇదిగోండి. థ్యాంక్ యూ. ఈరోజు మీ ఆనందం ఆకాశాన్ని తాకుతున్నట్టుంది. ఏంటి సంగతి? ఏమో ఉషా,
ఎందుకో తెలీదు. ఇప్పటి వరకు నేను కోల్పోయిందేదో నాకు దొరుకుతున్నట్టు, నాకు దూరం అవుతున్నదేదో నాకు చేరువవుతున్నట్టు ఏదో మంచి ఫీలింగ్. దేని గురించి మాట్లాడుతున్నారు? ఇంకా దేని గురించి? మ్యూజిక్ గురించి. ఇప్పటి వరకు నా ఆలోచనలు, నా అభిరుచులు మా ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం ఉండదు అని ఫీల్ అయ్యేవాణ్ణి. వాళ్ళకు కూడా అవే అభిరుచులుంటే నా బాధ ఏంటో వాళ్ళకి అర్థమయ్యేది అనుకునేవాణ్ణి. కానీ వాళ్ళందరూ నా అభిరుచిని అనవసరమైన దానిలాగే చూస్తున్నారు. దాంట్లో నాకెంత ఆనందం ఉందో వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం నా ఇంట్లో నాలాగే ఆలోచించే మనిషి ఒకరు దొరికారు. నాలాంటి అభిరుచులే ఉన్న వ్యక్తి ఇప్పుడు నా కళ్ళ ముందే ఉన్నారు. అది నువ్వే. హంసధ్వని గారి ప్రోగ్రాంకి తీసుకెళ్ళి చాలా మంచి పని చేశావు. ఆయన్ని చూసినప్పటి నుంచి, ఆయన పాటలు విన్నప్పటి నుంచి నాలో ఎక్కడా లేని ఉత్సాహం వస్తోంది. ఎప్పుడూ లేని ఉద్వేగం మొదలవుతుంది. నాకు కూడా సంగీతంలో ఏదో సాధించాలి అనే తపన పెరుగుతోంది. నన్ను, నా అభిరుచిని, నా తాపత్రయాన్ని అర్థం చేసుకుని ఆ ప్రోగ్రాంకి తీసుకెళ్ళావు చూడు. నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. మిమ్మల్ని అర్థం చేసుకోవడం, మీ ఆలోచనల్ని గౌరవించడం, మీ అభిరుచులను ప్రోత్సహించడం, ఇవన్నీ మీ భార్యగా నా బాధ్యత. మీరు నాకు థ్యాంక్స్ చెప్పనవసరం లేదు. లేదు షా. ఇన్నాళ్ళు సంగీతం మీద నాకున్న ఇష్టాన్ని చూసి నన్ను ఎంకరేజ్ చేసేవాళ్లకంటే డిస్కరేజ్ చేసేవాళ్లే ఎక్కువ. కానీ నువ్వు నా ఇష్టాన్ని నీ ఇష్టంగా చేసుకున్నావు. నా ఆలోచనల్ని, అభిరుచుల్ని గౌరవిస్తున్నావు. అది నాకు బాగా నచ్చింది. ఎనీవే, థ్యాంక్స్ అలాట్. సరే సరే, కాఫీ చల్లారిపోతుంది, తాగండి. యా. ఏవండి, మీ మ్యూజిక్ రూమ్లో నుంచి మంటలు వస్తున్నాయి. ఏవండి? మ్యూజిక్ 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 ఇన్స్ట్రుమెంట్స్. Sa, re,
కిరణ్ మాట్లాడు. మామయ్య! మామయ్య! సరిగమపదని సామవేదం ప్రకృతి ఒడిలో ప్రణవనాదం శృతిలయ కలసిన స్వర నినాదం జగతికి పంచిన నాద వినోదం సామవేదం ప్రణవనాదం స్వర నినాదం నాద వినోదం సామవేదం ప్రణవనాదం స్వర నినాదం నాద వినోదం కిరణ్ మాట్లాడరా. తనెక్కడా? తను నాకు కనబడట్లేదు. ఎవరు? తను కనిపించట్లేదు. తనెవరండి? ఎవర్రా తను? మ్యూజిక్ మ్యూజిక్ కావాలి.